మోడీ గారు ఏది చెప్తే అది చేయగలడు పవన్ కళ్యాణ్. చెప్పటమే లేటు, చేస్తున్నాడు. ఎందుకంటే మోడీ గవర్నమెంట్ ఉండటానికి కానీ బీజేపీ బలపడటానికి కూడా మన పవన్ కళ్యాణ్ గారే ముఖ్య కారణం. అలాంటిది మా కాపులు వెనకబడినటువంటి అనేక మంది పేదలు ఉన్నారు. ఎస్సీ ఎస్టీ బీసీలకి అంతరాయం కలగకోకుండా, వాళ్ళకి ఎలాంటి ప్రాబ్లం లేకుండా కాపులకు రిజర్వేషన్ ఇమ్మని చెప్పి ఈ రోజు వరకైనా అడిగాడా? పోనీ మేమైనా అడుగుతున్నాడా? ఆయన గుక్క తిప్పుకొని రాష్ట్రాన్ని కుదుటపన్ని రేపొద్దున మన గురించి ఆలోచిస్తాడు. 26% ఉన్నటువంటి మనం 20% ఆయనకే ఓట్లేసాం. ఇంకా 6% మారటానికి సిద్ధంగా ఉన్నారు. వాళ్ళని కూడా మార్చుకుందాం, పవన్ కళ్యాణ్కి అండగా ఉందాం అనుకునే పరిస్థితుల్లో మీరు ఇంత తెగించి ఏమండి, ఏమైనా ₹1 ఆస్తి ఉందా? సినిమాలు ఏమైనా ఉన్నాయా? అవి చేయలేకపోతున్నారు. మీరు ఉన్న ఆస్తులన్నీ అప్పులు చేసి మరి పంచాయతీలు కానీ వాళ్ళకని వీళ్ళకని రైతులకని అన్నీ ఇచ్చేశారు. మీ పిల్లలు ఏమైపోతారండి? మేము ఎట్టాగొట్టా బతికేస్తామండి. పవన్ కళ్యాణ్ గారు మీ పిల్లలు ఏమైపోతారండి?